హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ సుజీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, ఇది ఉగాది ముందు రోజు క్లీన్ చేసుకున్నా అని చెప్పాను కదండి. ఆ రోజు ఆఫ్టర్నూన్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి మా ఫ్లోర్లో ఉంటున్న ముస్లిం ఫ్యామిలీస్కి అయితే నేను కొంచెం ఫుడ్ ఇవ్వాలని అనుకున్నాను. ఫుడ్ మీన్స్ నాట్ హెవీ అండి, జస్ట్ కొంచెం కీర్ అండ్ పకోడీ చేసిద్దాం అనుకున్నా. అలానే మా హస్బెండ్ బయట నుంచి పెద్ద సమోసాలు ఉంటాయి కదా, ఆలు సమోసాలు, అవి తెస్తా అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను ఇంక ఇంట్లో కీర్ అండ్ పకోడీ చేద్దామని చెప్పి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడైతే పాలు పొయ్యి మీద పెట్టుకున్నాను అనమాట. కీర్కి పాలు మరగాలి కదా, అందుకని చెప్పేసి. అంటే యాక్చువల్గా మేము ఇక్కడికి వచ్చేసి అయితే ఈ బిల్డింగ్లోకి వచ్చి 7 months అవుతుందండి. ఈ 7 monthsలో కూడాను ఎప్పుడు కూడా కనిపిస్తే, బయటకు వచ్చినప్పుడు కనిపిస్తే జస్ట్ హాయ్ అనడమే తప్ప వాళ్ళకి మాకు అంత పరిచయం అయితే లేదు. బట్ రంజాన్ స్టార్ట్ అయిన 15 daysకే వాళ్ళైతే మాకు ఫుడ్ పంపించారనమాట. అంటే కొంచెం కీర్ అండ్ హలీం అవి పంపించారు. అప్పుడు నాకు అనిపించింది, అంటే పరిచయం లేకపోయినా ఒకే ఫ్లోర్లో ఉన్నాం కదా అని చెప్పేసి పంపించారు కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా ఏమన్నా రిటర్న్ ఇవ్వాలనిపించింది నాకు. బట్ అనుకున్న కాడి నుంచి అవ్వలేదనమాట. ఇంకా రంజాన్ అయిపోతుంది, ఇంకా ఎప్పుడు ఇస్తాను మా హస్బెండ్ గట్టిగా అనేసరికి ఇంకా నేను రంజాన్కి 2 days ముందు, అదే ఉగాది ముందు రోజు ఇచ్చానమాట. మా ఫ్లోర్లో అయితే మొత్తం 5 flats ఉంటాయండి. 5 flatsలో మేము ఒక్కరమే హిందూస్, మిగతా 4 families అయితే ముస్లిమ్సే అనమాట. కానీ చాలా చక్కగా ఉంటారండి, చాలా చక్కగా బాగా పలకరిస్తారనమాట. అంటే మనం బయట కనిపిస్తే హాయ్ హౌ ఆర్ యూ అంటారు. పర్టికులర్గా వచ్చి పిలిచి మాట్లాడడం అయితే ఏముండదు, కానీ ఫ్లాట్లలోకి వచ్చి మాట్లాడడం అలా ఏముండదు. కానీ బట్ మనం బయట కనిపిస్తే మటుకు మాట్లాడతారు. ఇంకా అదర్ కంట్రీస్లో అపార్ట్మెంట్ లాంటి తెలిసిందే కదా, ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు తప్ప పక్క వాళ్ళ గురించి అసలు పట్టించుకోరు. పక్క వాళ్ళ గురించి అడగడం, మాట్లాడడం, ఎలా ఉన్నారు ఏంటని చూడడం ఏముండదు కదా. బట్ బయట కనిపిస్తే మట్టుగా పలకరిస్తారు, హాయ్ అంటారు, హౌ ఆర్ యూ అంటారు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చి నేను సేమియా ప్యాకెట్స్ తెప్పించుకున్నాను. రెడీమేడ్ ఉంటాయి కదా, ఆల్రెడీ ఫ్రై చేసిన, బట్ నేను లైట్గా ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. అందుకని చెప్పి అలాగో జీడిపప్పులు అవన్నీ వేగించాలి కాబట్టి వాటి కోసం అవి కూడా ఫ్రై చేయొచ్చు అని చెప్పేసి ఇవి తీసి పక్కకు పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇంకా అవి కూడా ఫ్రై చేసుకుందాం అని చెప్పి ఫస్ట్ కిస్మిస్లు, అలానే ఇక్కడ నేను పంప్కిన్ షీట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. పంప్కిన్ షీట్స్ అయితే కట్ చేయాల్సింది, బట్ నేను కట్ చేయలేదు. ఇంకా బాదం పప్పులు కూడా కట్ చేయడానికి అవ్వక ఇంకేం చేశానంటే, నానబెట్టలేదు నేను ముందు, అందుకని చెప్పేసి సడన్గా అనుకున్నాను కదా. ఇంకా అందుకని చెప్పి ఏం చేశానంటే, మనం చిన్న రోల్ ఉంటుంది కదా, దాంట్లో వేసి దంచేసాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఇంకా ఎప్పుడైనా నెక్స్ట్ టైం అలా ట్రై చేయొచ్చు. చాలా బాగా కట్ చేసిన దానికంటే కూడా ఇది చాలా బాగుంది. ఇంకా దాంట్లో వేసి కొంచెం మెత్తగా దంచేసేసరికి చిన్న పీసెస్ అయిపోయాయి అనమాట. ఇంకా ఇక్కడ పాలల్లో అయితే 1 cup షుగర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. 1 liter పాలు అనమాట. అవి 1 liter పాలకి 1 cup యాడ్ చేస్తున్నాను. బట్ కొద్దిగా అయితే లెఫ్ట్ ఓవర్ పెట్టేస్తాను, ఎందుకంటే ఎక్కువ అవుతుందేమో అని చెప్పి. అలానే కరెక్ట్గా సరిపోయిందండి. స్వీట్ ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. ఇంకా కొంచెం అయితే నేను వదిలేసాను అలానే. ఇంక ఇక్కడ గీ ఒక 2 tablespoons యాడ్ చేసుకున్నా. యాక్చువల్గా గీ చాలా బాగుంది. గీ నాకు మా ఫ్రెండ్ ఇచ్చింది, ఆ డబ్బా ఇచ్చింది అనమాట. ఇది 3 months లోపే చేసేసాను నేను. చాలా బాగుంది, చాలా వైట్గా ఉంది. హోమ్ మేడ్ గీ వాళ్ళ మదర్ చేస్తారంట, ఇండియా నుంచి తెప్పించుకుంటే తను వాళ్ళ మదర్ చేసినప్పుడు పంపిస్తే. నాకు ఇలా ఫ్రెష్ మంచి గీ దొరకట్లేదు అది అంటే తను నాకు ఇచ్చింది, ఆ డబ్బా ఇచ్చింది అనమాట. లాస్ట్కి వచ్చేసింది, అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఆ జీడిపప్పులు అవి కూడా వేగిపోయిన తర్వాత ఈ సేమియా కూడా వేసి లైట్గానే ఫ్రై చేశానండి. సేమియా ఆల్రెడీ ఫ్రై వచ్చింది కాబట్టి నేను ఎక్కువ ఫ్రై అయితే చేయలేదు, జస్ట్ వేడెక్కేటట్టు చేశాను అంతే. ఇంకా అలా అయిన తర్వాత ఇది తీసుకొచ్చి దీంట్లో వేసేసుకున్నాను పాలల్లో. అంతే, చాలా సింపుల్గానే ఉంది. కాకపోతే కొంచెం ముందు మనం అంటే కొంచెం సేమియా తగ్గించాల్సింది. అవి సేమియా కాదు, దాని పేరు ఏదో ఉంటుంది, నాకు కరెక్ట్గా తెలియలేదు, ఫస్ట్ టైం కదా. అవి కొంచెము తగ్గించి వేయాల్సింది. అంటే లీటర్ పాలకి మనం కొంచెం వేస్తే చాలు, చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడిపోతుంది. చూపిస్తాను నేను అది కూడా లాస్ట్లో. చిక్కబడిపోతుంది, అందుకని చెప్పేసి ఇంకోండి. యాక్చువల్గా ఇలా ఉన్నప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను, బట్ లాస్ట్లో ఎలా ఉందో చూడండి. చూసారా ఎలా చిక్కబడిపోయింది. ఇంకా ఇక్కడైతే సేమియా అయిపోయింది. సేమియాని పక్కన పెట్టేసుకున్నాను. కీర్ అయిపోయింది, కీర్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకెక్కడైతే పకోడీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పకోడీకి అయితే నేను ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ నా ఫస్ట్ వీడియో పకోడీతోనే ఉంటుంది అనమాట. నేను చేసిన ఫస్ట్ వీడియో. మీరు కానీ ఆ వీడియో చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను, వెళ్ళి వాచ్ చేసి ఈ వీడియో అయిపోయిన తర్వాత వాచ్ వచ్చేసేయండి. ఇంకా ఇక్కడైతే పకోడీ రెసిపీ అయితే నేను ఏం చూపించలో, ఉల్లిపాయ కట్ చేసుకున్న తర్వాత శనగపిండి, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి మిక్స్ చేసేసుకున్నాను అనమాట. అంతే. ఆయిల్ వేడెక్కిన తర్వాత పకోడీ అనేది వేసి ఒక పక్క పకోడీ వేస్తుండగానే మా హస్బెండ్ వెళ్ళి సమోసాస్ వస్తే తీసుకొచ్చేసారు. చెప్పాను కదా రెడీమేడ్ సమోసాలు తెప్పించారని. యాక్చువల్గా ఈ సమోసా నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇంట్లో.
చేద్దాం అనుకున్నాను కానీ అంత రిస్క్ అయితే తీసుకోలేదు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి బయట నుంచి సమోసా తెచ్చేసారు. నేను ఇంకా పకోడీ కీర్ ఇంట్లోనే తయారు చేసేసాను కాబట్టి అవి సర్వ్ చేసేసుకుంటున్నా. పకోడీ కూడా అయిపోవచ్చిందనమాట, లాస్ట్ ఇదే. ఇంకా అందుకని చెప్పేసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేస్తాను. మా హస్బెండ్ వచ్చి ఇలా కాదు, ఎవరికి వాళ్ళకి కవర్లో పెట్టేస్తే సమోసా మళ్ళీ ఇవి మొత్తం అంతా ఇలా ప్లేట్లో పట్టుకెళ్తే బాగోదు కదా అంటే ఇంక సరే అని చెప్పి మళ్ళీ అదే కవర్లో అయితే ప్యాకింగ్ అనేది చేసేసుకున్నాను అనమాట. పకోడీకి వచ్చి నార్మల్గా ఒక బాక్స్లో పెట్టుకున్నా, అలానే సేమియా కూడా బాక్స్లో పెట్టేశాను. ఇంకా ఇక్కడైతే పకోడీ బాక్సెస్లో పెట్టానని చెప్పాను కదా, ఇంకా అందుకే చూసారుగా బాక్స్లో పెట్టేసాను అలాగా. ఇవి ఫుడ్ బాక్సెస్లో పెట్టేసుకున్నాను. యాక్చువల్గా ఇద్దరికైతే మా ఫ్లోరే, ఇంకొకరు వచ్చి అయితే కింద ఫ్లోర్ అనమాట. మా ఫ్లోర్లో ఇద్దరికి, ఇంకా కింద ఒక ఫ్లోర్లో ముగ్గురికి ఇచ్చాను. బట్ ఇద్దరికి ఇక్కడ వాళ్ళకైతే బాక్సెస్లో ఇచ్చి పంపించాను. కింద ఫ్లోర్ వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళ బౌల్స్ ఉన్నాయి, వాటిల్లో పెట్టిచ్చేసాను ఇంకా నేను. ఇంకా అప్పటికే 5:10 5:20 అలా అయిపోతుంది అనమాట. యాక్చువల్గా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి 4 o'clock వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను చెప్పాను. 4 తర్వాత స్టార్ట్ చేశాను, అంటే కొన్ని ఐటమ్స్ లేవా తేవడం కోసం అయితే ఆయన ఆఫీస్ నుంచి వస్తే తీసుకొచ్చారు. ఇంకా తెచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను నేను. ఇంకా వాళ్ళకి యాక్చువల్గా 6 o'clock అయితే ఇస్తారు టైం అనమాట. ఈ లోపే ఇచ్చేవాళ్ళు కదా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే కొంచెం కంగారు చెప్తున్నారు అనమాట, అయ్యిందని చెప్పేసి. ఇంకా నేనైతే అయిపోయింది, ప్యాక్ చేసేసాను ఇద్దరికి. ఇంకొకరికి అయితే తర్వాత ఇద్దామని చెప్పి పక్కన పెట్టాను కింద ఫ్లోర్ వాళ్ళకి. ఇంకా పకోడీ వేయడం కూడా అయిపోయింది. నేను ఆల్రెడీ పకోడీ వాళ్ళకి అయితే తీసేసాను కదా, ఇది స్టెప్ ఇంట్లో ఉన్న అలానే కింద వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పాను కదా, ఇంకా అలా ఉంచేసాను ఇది ఈ పకోడీ అయితే. ఇంకా కీర్ ఉండిపోయింది, కీర్ కూడా బాక్స్లో కొంచెం వేడిగా ఉందని చెప్పి నేను ఇంకా కీర్ని అయితే ఫస్ట్ బాక్స్లో తీయలేదనమాట, బయట పక్కన చల్లారి పెట్టాను. చల్లారిన తర్వాత ఇంకా దాన్ని కూడా బాక్స్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా అప్పటికి 5:30 అయిపోయింది. 5:30కి ఇంకా నేను బాక్సెస్లో తీసుకొని మా చిన్న అబ్బాయికి ఇచ్చి పంపించాను. మా హస్బెండ్ మా చిన్న అబ్బాయి తీసుకెళ్ళి ఇచ్చేసారనమాట.